అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మార్చి 7కు సంబంధించి ఈనాడు పేపర్లో ఉన్న ముఖ్యమైన విషయాలు మన కాంపిటేటివ్ పర్పస్లో ఏవి ముఖ్యమైనవో అవి ఒకసారి ఆ కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దాం. మనకు మెయిన్ తెలంగాణకు సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్లని ఇవ్వడం జరిగింది. చూడండి, విద్యా ఉద్యోగ రాజకీయాల్లో అవకాశం, ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక. ఎస్సీ వర్గీకరణ మీద ఒక ఏకసభ్య కమిషన్ ఇవ్వడం జరిగింది కదా, ఆ ఏకసభ్య కమిషన్ నియామకం జరిగింది కదా, అది నివేదిక ఇచ్చింది. మరియు వాటికి సంబంధించిన వివరాలు, RRR వరకు HMDA విస్తరణ, 30,000 ఎకరాలు ఫ్యూచర్ సిటీ, 10,954 గ్రామ పరిపాలకుల నియామకం. ఇవన్నీ ముఖ్యమైన విషయాలు తెలంగాణకు సంబంధించి. వీటిని కొంచెం చూద్దాం. నూతన పర్యాటక పాలసీకి కూడా పచ్చజెండా మరియు యాదగిరిగుట్టకు తీదే తరహా ప్రత్యేక బోర్డు, తిరుమల తిరుపతి దేవస్థానం తరహా యాదగిరిగుట్ట కూడా ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం యొక్క కీలక నిర్ణయాలు. రాష్ట్రంలో బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయాల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు అనేది బీసీలకు 50% మించకుండా రిజర్వేషన్లను ఇవ్వచ్చు అని తీర్పు ఇచ్చింది కదా, దాని ప్రకారం 42% రిజర్వేషన్ ఇవ్వచ్చు అని మంత్రివర్గం అనేది ఒక నిర్ణయం తీసుకుంది. మరి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ పైన జస్టిస్ షామీం అఖ్తర్ ఇచ్చిన సవరణ నివేదికను కూడా ఈ మంత్రివర్గం అనేది ఆమోదించడం జరిగింది. రాష్ట్రాన్ని కోర్, అర్బన్, రూరల్ సెక్టార్లుగా విభజించి ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్డు బఫర్ 2 కిలోమీటర్ల వరకు HMDA ప్రాంతం పరిధిని కూడా విస్తరించింది. అంటే దాదాపు 30,000 ఎకరాల ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని మన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా ఫ్యూచర్ సిటీ ప్రాంత అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేసింది. హైదరాబాద్లో మే నెలలో మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్నాయని మనం అంతకుముందు కరెంట్ అఫైర్లో చెప్పుకున్నాం కదా, ఆ మిస్ వరల్డ్ పోటీలు 2025ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, దీనికి ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల నుంచి వచ్చే అతిథులకు ఎలాంటి లోటు లేకుండా సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. అదేవిధంగా తెలంగాణ తొలి పర్యాటక విధానం 2025 కూడా పచ్చజెండా ఊపింది. ఇట్లా కొన్ని క్యాబినెట్ అనేది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా యాదగిరిగుట్ట ఆలయానికి స్వయం ప్రతిపత్తి కలిగించేలా ప్రత్యేక ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు ఆమోదం. రెవెన్యూ శాఖలో 10,954 గ్రామ పరిపాలన అధికారుల యొక్క పోస్టులను మిగతాది 3వ పేజీలో ఇచ్చారు, చూద్దాం. ఇక్కడ ఇచ్చారు చూడండి. గ్రామ పరిపాలన అధికారుల పోస్టులకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు ఆమోదం తెలిపింది. సుమారు 6 గంటల పాటు కేబినెట్ మంత్రులు సమావేశమే. వాళ్ళు తీసుకున్న మంత్రివర్గం యొక్క ముఖ్యమైన నిర్ణయాలు ఏంటో ఒకసారి మళ్ళీ చూద్దాం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని సీఎం తెలిపారు. ఈ మేరకు జస్టిస్ షామీం అఖ్తర్ ఎస్సీ వర్గీకరణ కోసం ఎవరి నేతృత్వంలో కమిషన్ నియమించారంటే జస్టిస్ షామీం అఖ్తర్ నేతృత్వంలోని కమిషన్ నియమించగా ఫిబ్రవరి 3న నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక సిఫార్సులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాం. ఈ నివేదిక పునఃపరిశీలించాలని వివిధ వర్గాల నుంచి 71 విజ్ఞప్తులు వచ్చేసరికి దానికి ఆ గడువును పెంచడం జరిగింది. కమిషన్ అనేది కొన్ని సవరణలు చేసి నివేదిక ఇవ్వడం జరిగింది. దాన్ని బిల్లు రూపంలో అసెంబ్లీ ముందుకు తీసుకురానున్నారు. అదేవిధంగా బీసీ కులగణన రిజర్వేషన్ అంశంపై మంత్రివర్గం కూడా చర్చించింది. 42% పెంచేందుకు ముసాయిదా బిల్లును మంత్రివర్గం ముందుకు తీసుకొచ్చింది. విద్య ఉద్యోగ స్థానిక సంస్థలకు వేరువేరు బిల్లులు తీసుకొచ్చి తీర్మానం చేయాలని గతంలో బీసీ రిజర్వేషన్లు 37%కి పెంచుతూ కేంద్రానికి పంపిన తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నారు. అంతకుముందు 37% అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆ తీర్మానాన్ని వెనక్కి తీసుకొని 42% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం అనేది నిర్ణయించింది. అదేవిధంగా రాష్ట్రాన్ని
3 సెక్టార్లుగా విభజించారు. ఓఆర్ఆర్ రాబోతుంది కదా, ఆ ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాన్ని కోర్ ఏరియాగా, ఔటర్ రింగ్ ఔటర్ నుంచి త్రిబుల్ ఆర్ బఫర్ వరకు తెలంగాణ అర్బన్గా, త్రిబుల్ ఆర్ బఫర్ అవతల ప్రాంతాన్ని నగరాలు మున్సిపాలిటీగా మినహాయించి మొత్తం రూరల్గా విభజించడం జరిగింది. ఫ్యూచర్ సిటీ మీద సమావేశం, ఇలాంటి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు చూడండి. ఔటర్ రింగ్ రోడ్ కోసం, అదేవిధంగా కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లుగా చేసేందుకు మహిళా శక్తి మిషన్ విధానాన్ని కూడా ఆమోదించారు. 2025 మహిళా శక్తి మిషన్. ఇలాంటి పాయింట్స్ అనేవి చూసుకుంటూ ఉండండి, రాసుకోండి. మహిళా శక్తి మిషన్ 2000 క్యాబినెట్ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు. మహిళా శక్తి మిషన్ 2025. అదేవిధంగా స్వయం సహాయక సంఘాలు గ్రామీణ పేదరిక నిర్మూలన కింద పలు పట్టణ ప్రాంతాల్లోని సంఘాలు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కింద కొనసాగేవి. ఇకపై అన్ని మహిళా సంఘాలను కూడా ఒకటే గొడుగు కిందికి, గ్రామీణ మరియు పట్టణ రెండింటిని కలిసి ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మహిళా సంఘాల సభ్యుల పదవీ విరమణ వయసును కూడా 60 నుంచి 65 ఏళ్లకు పెంచడం జరిగింది. కొత్తగా చేరేవారి వయసు 18 నుంచి 15 ఏళ్లకు తగ్గించారు. 15 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా మహిళా సంఘాలు, అంటే మొత్తం 15 నుంచి 65 ఏళ్ల వయసు వరకు మహిళా సంఘాల యొక్క సభ్యులు. ఈ సవరించిన ఇది మనం కూడా చూసుకోవాలన్నట్టు వాళ్ళ వయసు. అదేవిధంగా యాదగిరిలో టీటీడీ తరహా బోర్డు, రెవెన్యూ అధికారాలు 10,000 రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులను నియమించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయాలని చూడండి. శంషాబాద్లోని దీప్తికి ప్రభుత్వ ఉద్యోగం. ఇవి మనం మెయిన్ ముఖ్యమైన మంత్రివర్గం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు అనేవి చూసాం. అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజనపై బట్టి జానారెడ్డి ఆధ్వర్యంలో ఒక అఖిలపక్షం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది బీసీలకు 42% రిజర్వేషన్లు మరియు క్యాబినెట్ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఏంటో చూసాం. ఇది మన తెలంగాణకు సంబంధించిన న్యూస్. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. రష్యాతో ఐరోపాకు పెనుముప్పు. రష్యా అనేది ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుంది. అదేవిధంగా ఐరోపా దేశాలకు కూడా ఈ రష్యాతో పెనుముప్పు ఉందని, ఆ దేశాన్ని నిలువరించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఒక కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, బ్రసెల్స్లోని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్తో కరచాలనం చేస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఉక్రెయిన్కి చాలా దేశాలు మద్దతు పలుకుతున్నాయి. రష్యా వల్ల అనేక దేశాలకు ముప్పు ఉందని లేటెస్ట్గా ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి చూసుకోండి. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ క్షరకురాలిగా గిన్నిస్ రికార్డ్ ఎక్కిన ఆమె ఎవరంటే జపాన్లోని నకగవాకు చెందిన ఈ వృద్ధురాలు పేరు హిత్సుయి హకోయిషి.
హక్కో ఇషి, ఈమె వయసు 108 సంవత్సరాలు. ఈమె ఇప్పటికీ క్షౌరశాలలో చురుగ్గా పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈమె ప్రపంచంలో అత్యంత వృద్ధ క్షరకురాలిగా గిన్నిస్ పుస్తకంలో చోటు సంపాదించుకుంది. జపాన్కి చెందిన ఈమె. చంద్రునిపై మరికొన్ని చోట్ల ఐస్. చంద్రుని ఉపరితలం కింద ధ్రువ ప్రాంతాల్లో మరికొన్ని చోట ఐస్ ఉండే అవకాశం ఉందని చంద్రయాన్-3 సేకరించిన సమాచారం అనేది వెల్లడిస్తుంది. ఉపరితల ఉష్ణోగ్రతల్లో భారీ స్థాయిలో మార్పుల వల్ల ఇలా ఐస్ ఏర్పడుతుందని, వీటిని పరిశీలించడం ద్వారా వాటి మూలాలు, చరిత్రకు సంబంధించిన వేర్వేరు కోణాలు తెలుసుకోవచ్చని అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి చెందిన ఫ్యాకల్టీ దుర్గాప్రసాద్ కరణం తెలిపారు. ఇలా చంద్రుని మీద ఐస్ ఉందని, దానివల్ల వివిధ మూలకాల యొక్క వాటికి సంబంధించి వాటి మూలాలు, చరిత్రను తెలుసుకోవడానికి అవకాశం ఉందని ఈయన తెలపడం జరిగింది. ఇది కాలక్రమేణా ఎలా కదులుతూ వచ్చింది అని తెలుసుకోవడం ద్వారా చంద్రశిలల ప్రక్రియ, తొలినాళ్ళ గురించి సమగ్ర అవగాహనకు వీలు ఉంటుందని తెలపడం జరిగింది. చంద్రయాన్-3 ద్వారా చంద్రుని ఉపరితల ఉష్ణోగ్రత సమాచారాన్ని పరిశోధకులు సేకరించి విశ్లేషించారు. అక్కడ 82 డిగ్రీల సెల్సియస్ నుంచి -170 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉందని వాళ్ళు తెలుసుకున్నారు. ఉష్ణోగ్రత ఎంత ఉంది? 82 డిగ్రీల నుంచి -170 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉందని. సూర్యునికి అభిముఖంగా కాకుండా దూరంగా ఉండే వాలు ప్రాంతాల్లో చల్లదనం వల్ల చంద్రునిపై ఐస్ ఏర్పడి ఉండవచ్చని వీళ్ళు భావిస్తున్నారు. అయితే దీనిని నీటిగా మార్చే అవకాశం లేదని, అవి ఆవిరిగా పోవడానికి అవకాశం ఉందని ఈ దుర్గాప్రసాద్ అనే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్కి చెందిన ఈ రీసెర్చ్ని, ఈ చంద్రుని మీద ఐస్ ఉంది అనే ప్రయోగాన్ని కనుగొనడం జరిగింది చంద్రయాన్-3 ద్వారా. ఇంకా మనకు సంబంధించిన న్యూస్ ఏమున్నాయో చూద్దాం. న్యూటన్ కంటే ముందే వేదాల్లో గురుత్వాకర్షణ ఉందని రాజస్థాన్ గవర్నర్ ఒక కీలక వ్యాఖ్య చేయడం జరిగింది. న్యూటన్ కంటే ముందే వేదాల్లో గురుత్వాకర్షణ సిద్ధాంతం ఉందని రాజస్థాన్ గవర్నర్ హరిబాహు బాగ్దే ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. జైపూర్లోని ఇందిరాగాంధీ జాతీయ ఓపెన్ యూనివర్సిటీలో స్నాతకోత్సవంలో ఈయన పాల్గొని పురాతన కాలం నుండి భారత విజ్ఞాన కేంద్రంగా ఉంది. నలంద విశ్వవిద్యాలయం వంటి విద్యా సంస్థలకు దేశ విదేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారని ఈయన ఈ విధంగా న్యూటన్ 1687లో చాలా ఆలస్యంగా చెప్పాడు, కానీ అంతకుముందే మన భారతదేశంలో ఇలాంటి సిద్ధాంతాన్ని కనుగొన్నారని ఈ గవర్నర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. 1190లో ఈ నలంద గ్రంథాలయాన్ని దహనం చేశారని, దానివల్ల అది అనేది వెలుగులోకి రాకుండా పోయిందని ఈయన వ్యాఖ్యానించడం జరిగింది. స్పోర్ట్స్కి సంబంధించి ఏమున్నాయో చూద్దాం. అంతగా ఏం లేవు, అన్ని టోర్నమెంట్లు జరుగుతున్నాయి. ఏమైనా రికార్డ్స్ అవి ఉంటే మనం చూడాలి. ఈ మహిళలకు సంబంధించింది ముంబై ఇండియన్స్ WPL సీజన్ 3లో ముంబై ఇండియన్స్ గాడిలో పడింది. గత మ్యాచ్లో ఓడి హర్మన్ ప్రీత్ బృందం ఇప్పుడు ఘన విజయాన్ని సాధించింది.
జాతీయ స్థాయి లేఖ రచన. జాతీయ స్థాయి లేఖ రచనలో సోమిరెడ్డికి ప్రథమ బహుమతి. ఇతను భారతీయ తపాలా శాఖ అనేది జాతీయ స్థాయిలో నిర్వహించిన లేఖ రచన పోటీలో ఈ సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడానికి చెందిన ఉత్తర సోమారెడ్డికి ప్రథమ స్థానంలో ఇతను నిలిచాడు. అమెరికాలో పెరిగిన తుఫాను ఉధృతి. నారీ శక్తితో వికసిత భారత్. ఈ ఏడాది మహిళా దినోత్సవ నినాదం ఏంటంటే నారీ శక్తితో వికసిత భారత్. నారీ శక్తితో వికసిత భారత్ అనే నినాదాన్ని శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో జాతీయ గోష్ఠి జరుగుతుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన అన్నపూర్ణాదేవి వివరించడం జరిగింది. మరోవైపు దేశమంతటా వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలు తమ గాథను 8న నమో యాప్ ఓపెన్ ఫోరంలో పంచుకోవాల్సిందిగా ఇప్పటికే మోడీ ఆహ్వానించాడు. నారీ శక్తితో వికసిత భారత్ అనే నినాదంతో ఈ మహిళా దినోత్సవం అనేది అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది జరగబోతుంది. ఉత్తరాఖండ్లో మన మోడీ పర్యటించడం జరిగింది. వింటర్ టూరిజం పెరగాలని, సహకార రంగాల పురోగతిపై ప్రధాని మోడీ సమీక్షలో మోడీ సహకార రంగ పురోగతిని సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశానికి ఇతను అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సహకార సంస్థలు అంతర్జాతీయ సహకార సంస్థలతో భాగస్వామ్యం పెంచుకోవాలని, సేంద్రియ ఉత్పత్తి ఎగుమతులపై దృష్టి కేంద్రీకరించాలని పిలుపునివ్వడం జరిగింది. సహకార్ సే సమృద్ధి అనే అంశం మీద వీళ్ళు చర్చ చేయడం జరిగింది. ఉత్తరకాశీ జిల్లా హర్సిల్లో గురువారం ప్రదర్శనను తిలకించిన నరేంద్ర మోడీ. సుందరమైన కొండలతో కూడిన ఉత్తరాఖండ్ ఆఫ్ సీజన్ లేకుండా ఏడాది పొరున పర్యాటకులు రాకపోకలు కొనసాగితే స్థానిక యువత మరియు యువతకు ఉపాధి, రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు దోహదం పడుతుందని మోడీ ఆకాంక్ష వెల్లడించాడు. ఉత్తరకాశీ జిల్లాలోని ముక్కావా గ్రామంలో గల గంగామాత ఆలయంలో పూజలు చేశాడు. తర్వాత సభలో ఉద్దేశించి మాట్లాడారు. స్థానిక గఢ్వాలి భాషలో ఘూమ్ తాపో పర్యటన్, సూర్యకాంతిని ఆస్వాదిస్తూ పర్యటించండి అంటూ శీతాకాల టూరిజానికి మోడీ కొత్త నినాదాన్ని ఇచ్చాడు. ఉత్తరాఖండ్ టూరిజం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ నినాదం అనేది ఇవ్వడం జరిగింది. ఇది మోడీ ఉత్తరాఖండ్ పర్యటనకు సంబంధించిన వివరాలు. ఇది మనకు ప్రతిభా పేపర్లో ఏమి ఇచ్చారో చూద్దాం. ఈరోజు నేలలో విచ్ఛిన్నమయ్యే పర్యావరణ హిత పాలిమర్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి డిఎస్సి వాళ్ళకు ఆ రెడ్ బుక్లో అంతరించిపోయే మొక్కల జాబితా, బయాలజీకి సంబంధించి డిఎస్సి వాళ్ళకి ఇచ్చారు.
మనకి ఇండియన్ ఎకానమీకి సంబంధించి కూడా ఒక ఆర్టికల్ వచ్చింది, ఇది కూడా చూసుకోండి. సబ్కా వికాస్ సాకార సాధనాలు. అదేవిధంగా కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉన్నాయి, ఇవి కూడా చూద్దాం. అసంఘటిత కార్మికులు సంక్షేమ పథకాలు పొందడంలో సహాయపడడానికి రూపొందించిన ఈ శ్రమ్ పోర్టల్ 2025 జనవరి నాటికి ఎన్ని భాషల్లో అందుబాటులో ఉంది? ఈ శ్రమ్ పోర్టల్ అనేది 22 భాషల్లో అందుబాటులో ఉంది. ప్రారంభంలో ఈ శ్రమ్ పోర్టల్ ఇంగ్లీష్, హిందీ, కన్నడ, మరాఠీ భాషల్లోనే ఉండేది. ఓన్లీ 4 భాషల్లోనే ఉండేది. ఇప్పుడు 22 భాషల్లో ఈ శ్రమ్ పోర్టల్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రిత్వ శాఖ భాషిని ప్రాజెక్టు ఈ పోర్టల్ 22 భాషలకు చేరడానికి తోడ్పడింది ఎవరు అంటే భాషిని అనే ప్రాజెక్ట్. అసంఘటిత కార్మికుల సంక్షేమ పథకాలు పొందడంలో సహాయపడడానికి రూపొందించింది ఈ శ్రమ్ పోర్టల్ 2025. అదేవిధంగా 2025 జనవరి 6న ఏ సంస్థ పంచాయత్ సే పార్లమెంట్ 2.2 అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది అని ఇచ్చారు. జాతీయ మహిళా కమిషన్. ఇది మనం అంతకుముందు కరెంట్ అఫైర్ బిట్లో చూసాము. జాతీయ మహిళా కమిషన్ అనేది ఈ పంచాయత్ సే పార్లమెంట్ 2.2 అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. లోక్సభ సెక్రటేరియట్ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో జాతీయ మహిళా కమిషన్ అనేది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గిరిజన మహిళా ప్రతినిధులకు సాధికారికత కల్పించడమే లక్ష్యంగా గిరిజన నాయకుడు, స్వాతంత్ర సమర యోధుడు భగవాన్ బిర్సా ముండా 150 జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగిందన్నట్టు. ఇది పంచాయత్ సే పార్లమెంట్ 2.2 అనే కార్యక్రమం యొక్క వివరణ. అదేవిధంగా దేశంలో CDSCO సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అధికారిక గుర్తింపు పొందిన మొదటి వైద్య పరికరంగా ఏది వార్తల్లో నిలిచిందంటే నాడీ తరంగిణి. మొదటి ఆయుర్వేద వైద్య పరికరంగా నిలిచింది నాడీ తరంగిణి. పూణేకి చెందిన ఆత్రేయ ఇన్నోవేషన్ ఈ AI ఆధారిత పల్స్ డయాగ్నోస్టిక్ పరికరాన్ని అభివృద్ధి చేసింది. IIT బాంబేలో 6 నెలలకు పైగా పరిశోధన అనంతరం పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన ప్రొఫెసర్ JB జోషి, డాక్టర్ అనిరుద్ధ జోషిలు దీన్ని రూపొందించడం జరిగింది. ఇది మనకి ఈరోజు ప్రతిభా పేపర్లో ఇచ్చిన కరెంట్ అఫైర్స్. ఇంకా అంతే. ఇది ఇప్పటి వరకు మనకు ఉన్న కరెంట్ అఫైర్స్ బిట్స్ అన్నవు. బిట్స్ మార్చి 7కు సంబంధించి ఈరోజు అంత ఎక్కువగా ఏమీ లేవు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.